వారికి మారు మనసు వచ్చిందంట. మారు మనసు వచ్చి మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏం మాట్లాడుతారో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మేము యెహోవాకును దైవజనుడైన నీకును వ్యతిరేకముగా పాపము చేసితిమి. హల్లెలూయా. ఏమండి, నీ నోటితో నీ పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మనిషి కాదండి, దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. ఎటువంటి ఘోర పాపినైనా, ఎటువంటి కర్కోటకుడనైనా, ఎటువంటి తలపు కలిగినటువంటి వ్యక్తినైనా మార్చగలిగిన దేవుడు. సౌలుని పౌలుగా మార్చాడే, నీ భర్తను మార్చలేడా? నీ భార్యను మార్చలేడా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను మార్చలేడా? నన్ను మార్చిన దేవుడు, నా బిడ్డల్ని మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని మార్చలేడా? సరే ఆలోచన చేయండి. అయితే వీరు ఎటువంటి పాపం చేసినప్పుడు కూడా, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా వారికి పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి యేసు దైవజనుడి దగ్గరికి వచ్చారంట. వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా నేను దేవుడికిను మీకును వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాను. అప్పుడు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమన్నా అన్యాయస్తుడండి? హల్లెలూయా. అన్యాయస్తుడా? ప్రార్థన చేసేవాడు ఎప్పటికైనా మోసపోతాడా అండి? మోసపోతాడా? ప్రార్థన చేసేవాడు మోసపోడు. కాకపోతే నువ్వు ప్రార్థన చేయలేక, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించలేక, నాకు సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి అంటూ ఉంటాం. ఆ శ్రమలలో నుండి, సమస్యలలో నుండి ఆయన నిన్ను గమ్యానికి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు పరిచర్య చేస్తున్నానండి. నేను 2014 నుండి నన్ను ఎప్పటికి కూడా ఆయన ఆహారానికి చంపలేదు. ఆహారం డబ్బు లేకపోవచ్చు కానీ తిండికి నన్ను ఎప్పుడు చంపలేదు. శ్రేష్టమైనటువంటి రాజు భోజనం అదే పెట్టేవాడు మాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ మాట చదవండి, ఎంత త్వరగా ముగించి వేద్దాం. పాపము చేసి తిని యెహోవా మా మధ్యలో నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునుడి. అప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? దైవజనుడు వారి మాటలు విని దేవునికి ప్రార్థన చేశారు. యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు మాటను దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆమేన్. వింటాడా లేదా? దైవజనుడు, నిజమైన దైవజనుడు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు ప్రార్థన చేస్తే మరి యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడండి. అయితే ఇశ్రాయేలీయుల పక్షమున మోషే యెహోవాకి ప్రార్థన చేయగా యెహోవా ఒక సలహా చెప్తున్నాడు. ఏమిటి ఆ సలహా అంటే, ఇదిగో మోషే, ఏ సర్పపు కాటు వలనైతే వారు బలైపోయారో అదే సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చేయించి మ్రోని మీద అందరికి కనిపించేటట్లుగా పెట్టు. ఎట్లా పెట్టాలి? అందరికి కనిపించేటట్లుగా ఎత్తులో పెట్టుము. అప్పుడు ఎవరైతే ఈ సర్పపు కాటుకి బలవుతారో వారందరూ వచ్చి ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూచినప్పుడు వారు బ్రతుకుదురు. అర్థమైందా అండి? అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పండి. సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా. నిద్రమత్తులో ఉన్నవారు ఒకసారి హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదేదో ఆషామాష ప్రార్థన అనుకుంటున్నావేమో. ఇక్కడ నిలబడిన దైవజనుడు ఆషామాష దైవజనుడు అనుకుంటున్నారేమో. రేపు చెప్పే దైవజనుడు ఆషామాష దైవజనుడు అనుకుంటున్నావేమో. ఎల్లుండి చెప్పే దైవజనుడు ఆషామాష అనుకుంటున్నావేమో. లేదో, నీ స్థితిగతులు మారిపోతున్నాయి. నీ కట్లు తెంపబోతున్నాడు. నీ బంధకాలు ఇప్పివైపోతున్నాడు ఆయన రాత్రి. హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఆ ఇత్తడి సర్పం వైపు ఆ మాట చదవండి ఒకసారి. కాబట్టి మోషే ఇత్తడి, బాగా వినాలి, ఇది లోతులకు వెళ్తున్నాను, బాగా మీరు చక్కగా వినండి. ఇత్తడి సర్పమును చేయించి స్తంభము మీద దానిని పెట్టి, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును ఎలా చూడాలి? నా వైపు చూడండి. ఎలా చూడాలి? నిదానించి చూడాల. ఒకసారి హైదరాబాద్లో ప్రార్థన పెట్టాలని మేము అనుకుంటే, అక్కడ ఒక తల్లి హైదరాబాద్ పాస్టర్ గారు ఎలా ఉంటారు, ఈ ముక్కు మొహం చూడాలని చెప్పింది నన్ను. వీడియో కాల్ చేయండి, మీ మొహం బాగుంటే అప్పుడు ప్రార్థన పెట్టుకుందాం అని చెప్పి. మొహంతో ఏం పని, ముక్కుతో ఏం పని మీకు? అతను సరేలమ్మని చెప్పి చేసి వీడియో కాల్ చూపించాను. మళ్ళీ ఆలోచిస్తుంది. ఈ అబ్బాయి ఎవరో చిన్నపిల్లలు లాగా ఉన్నాడే, చిన్నపిల్లలు ఎట్ట అవుతారండి? హల్లెలూయా. ఆలోచిస్తున్నారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు వారి యొక్క రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇత్తడి సర్పాన్ని చేయించి అక్కడ స్తంభము మీద పెట్టినప్పుడు వారు ఎవరైతే సర్పాలైతే కరిసేదే, కానీ కరవబడిన ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ సర్పం వైపు నిదానించి చూచినప్పుడు ఈ విషయం అంతా కూడా ఆ ఇద్దరు సర్పములకు వెళ్ళి ఈ వ్యక్తి బాగుపడిపోతాడు. అంటే ఆ శాపం, పాపం అంతా ఇతర సర్పంలోకి వెళ్ళిపోతుంది. పాత నిబంధన కాలంలో ఆ సర్పపు కాటికి విడుదల ఏంటంటే ఇతర సర్పం. అటు నిదానించి చూచినప్పుడు వారు బ్రతుకుదురని ఉంది. కానీ క్రొత్త నిబంధన కాలంలో నీ పాపం పోవాలి అంటే, నీ శాపం పోవాలి అంటే, నీ యొక్క అక్రమాలు, అన్యాయాలు పోవాలి అంటే, ఇదిగో నీ కొరకై సిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు ఏ విధంగా చూడాలి అనే వేడిగా చూసి కొంతమంది స్వస్థతల కోసం చూస్తారు, కొంతమంది వారాల ప్రార్థన, 7 వారాలు వస్తే నీకు బాగా అయిపోతుంది. తర్వాత సంగతి ఏమిటి? దేవుడు వద్దా? 7 నెలలు వస్తే బాగా అయిపోతుంది. తర్వాత సంగతి దేవుడు వద్దా? ఉపదేశములో కట్టబడవా? వాక్యములో ముందుకి వెళ్ళవా? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వద్దా నీకు? 7 వారాలు, 2 వారాలు, 3 వారాలు సరిపోతుందా? కానీ నిదానించి చూచినప్పుడు హల్లెలూయా వారు బ్రతుకును. ఇదిగో నీ పాపం పోవాలి అంటే, నీ యొక్క అక్రమం పోవాలి అంటే, నీ శాపం పోవాలంటే, ఇదిగో సిలువలో నీ కొరకై వేలాడుతున్నటువంటి యేసు వైపు చూడు. ఆమేన్. నీ కోసం వేలాడుతున్నాడు ఆయన, నీ కోసం మరణిస్తున్నాడు. ఓ త్రాగుబోతులారా, ఈ రాత్రి నీ త్రాగుడుని నీవు విడిచిపెట్టవాలి. నీ యొక్క అక్రమ క్రియలను, నీ యొక్క అన్యాయ క్రియలను విడిచిపెట్టాలి. ఎందుకంటే దేహం దేవుని ఆలయం. 1 కొరింథీ 3:16 చొప్పున చదవాల్సినటువంటి అవసరం లేదు. దేహం దేవుని ఆలయం ఉంది. నీ దేహం, దేవుడు ఎక్కడుంటాడు? బాగా చెప్పండి. దేవుడు ఎక్కడుంటాడండి? ఎక్కడ? మన చర్చిలో ఉంటాడా? మన ఐదారు చర్చిలో ఉంటాడా? దేవాలయం లేదా ఇక్కడ చర్చిలో ఉంటారా? ఎక్కడుంటాడు దేవుడు? అయితే మేము ఇక్కడ బలిపేట మీద ఎక్కాం. ఇది బలిపేట ఇది. హల్లెలూయా. ఇక్కడ ఉంటాడా? ఇక్కడ ఉంటాడా? అక్కడ ఉంటాడా? అక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇక్కడ ఉంటాడు. ఆమేన్. నీ హృదయములో నుండి జీవజల నదులు వలె, నదులు, నది కాదు, నదులు వలె ప్రవహిస్తూ ఉంటాడో. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం, మందసం, అతి పరిశుద్ధ స్థలం మందసములో ఉండేవాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో నీ దేహం దేవుని ఆలయం, నీ దేహం దేవుని ఆలయం, నీ దేహం దేవుని ఆలయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవాలి. నీ పాపం పోవాలి అంటే
నీ శాపం పోవాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సిలువలో నీ కొరకు వేలాడుతున్నాడు. ఆమేన్. వేలాడుతున్నప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని నువ్వు చూడగానే నీకేమర్థమవుతుందంటే నీకు మారు మనసు కలుగుతుంది. ఇంకా నువ్వు నిదానించి చూసినప్పుడు ఆయన నీ కొరకై కల్వారి సిలువలో కార్చిన రక్తం కనిపిస్తుంది. ఆ రక్తములో నీకేముంది తెలుసా? నీ పాపములకు విమోచన, నీ పాపాలు క్షమించబడతాయి, నీ శాపాలు తొలగించబడతాయి ఆయన రక్తములో. ఇకను కూడా నిదానించి పరిశోధించి పరీక్షించి నిదానించి చూచినప్పుడు ఆయన గాయములు కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన గాయములో ఏముంది? నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు రక్షణ, నీకు స్వస్థత ఉంది. అంటే నువ్వు చూసే విధానములో ఉంటుందండి క్రొత్త నిబంధన కాలములో. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఈ రాత్రి నీ పాపములను ఒప్పుకున్నప్పుడు, నీ శాపములను ఒప్పుకున్నప్పుడు, ఎంతమంది సీరియల్ చూస్తున్నారు? చేతులు ఎత్తండి. సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తా. ఎంతమంది లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది దైవజనులు చెప్పే వాక్య ప్రకారంగా ప్రవర్తించకుండా లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నట్లుగా ఈ రాత్రిని ఒప్పుకో. నేను అనిల్ గురించి చెప్పట్లేదు, క్రైస్తవుల గురించి చెప్తున్నా. క్రైస్తవులకు కావాలి మార్పు, క్రైస్తవులకు కావాలి పరిశుద్ధత, క్రైస్తవులకు కావాలి అభిషేకం, క్రైస్తవులకు కావాలి ప్రవచన వరం. ఎంతమంది ప్రవచించడం ప్రారంభించారు? చేతులు ఎత్తండి. ప్రవచనాలు ఎంతండి? అదే బిజీ కొడుతున్నాను అప్పుడే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది నీటి ద్వారా బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. దించేయండి. ఎంతమంది బాప్తిసం పొందలేదో చేతులు ఎత్తండి. ఒకరు, ఇద్దరు. అయ్యగారు వీళ్ళకి రేపు ఇచ్చేసేయాలి మీరు లాస్ట్ రోజు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. మిగతా వాళ్ళ సంగతి? ఎందుకు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి అని అంటున్నానంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:9 ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే. చదవండి ఆ మాటలు. తొందరగా, సమయం లేదు. 9:15 నేను క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. రోమీ రాసిన పత్రిక 8:9 బాగా వినాలి. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఎవడైనాను, అయ్యా గుర్తుపెట్టుకో, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ డినామినేషన్ సంబంధించిన వ్యక్తివైనా, ఎవరైనా పర్వాలేదు, కానీ దేవుని ఆత్మ నీలో నివాసం లేకపోతే నీవు ఆయన వాడు కానే కాదు. బాప్తిసము ద్వారా నీవు ఒక స్టెప్ ముందుకు వెళ్తావే తప్ప పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర కలిగితే పరలోక రాజ్యములో అక్కడ నీకు స్థానం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నానంటే, బాప్తిసం ఇచ్చే యోహాని ఆ మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. త్వరగానండి. బాగా వినాలి. మీకు మీ దైవజనులు బాప్తిసం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు మార్చబడ్డారు మారు మనసు నిమిత్తం మాత్రమే. అంతే. ఇదొక స్టెప్. ఒక మిద్ది మీదకి వెళ్ళడానికి ఇదొక స్టెప్ మాత్రమే. మిద్ది మీదకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉంటాయి? అన్ని ఎక్కితేనే మిద్ది పైకి వెళ్తాం. ఆమేన్. మారు మనసు నిమిత్తం
నేను నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. బాప్తీసం ఇచ్చే దైవజనుడు ముందుగానే చెప్తున్నాడు వాళ్ళకి, ఇదిగో బాప్తీసం పొందేసామని చెప్పి సంకలి దగ్గర కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు, నేను మారు మనసు నిమిత్తం మాత్రమే ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తీసం ఇచ్చును. చాలు, ఏం కావాలంటే నీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను నీకు బాప్తీసం ఇచ్చాను. ఇది కావాలండి, ఇది కావాలి. ఎంతమంది ఇది కావాలని ఆశపడుతున్నారు? అభిషేకంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో కూడా కొంతమంది ఫస్ట్ స్టెప్ లో ఉంటారు. ఫస్ట్ స్టెప్ అదే భాష, భాషలు మారు, లాంగ్వేజ్లు మారు, ఇదే భాష ఒకటే 1వ తరగతి 10వ తరగతి వెళ్ళాలండి అభిషేకంలో. హల్లెలూయా. నేను 9 రకాలైనటువంటి భాషలు మాట్లాడుతూనే ఉంటా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫస్ట్ స్టెప్ లోనే, ఫస్ట్ స్థితిలోనే ఉండకూడదు. ఒక్కొక్క స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎక్కేటువంటి ఎత్తైన కొండ ఎక్కాలి. దావీదు మహారాజు అంటాడు, ఏమంటా తెలుసా? అయ్యా, ఇదిగో నేను నన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ ఎక్కించయ్యా. ఎక్కలేనంటున్నాడు, ఎక్కించంటున్నాడు. సరిపోతుందా ఒక మెట్టు ఎక్కితే? ఈ వేదిక మీదకి రావడానికి ఒక స్టెప్ సరిపోతుందా? మిగతా స్టెప్పులు మోకాళ్ళలో గుజ్జు లేదా? మోకాళ్ళు అరిగిపోయాయా? ఎక్కాలి. ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తావో నీకు దర్శన వరం వస్తాడు దేవుడు. ఆమేన్. ప్రవచించే వరం ఇస్తారు, కృపా వరాలు ఇస్తాడు, వాక్యం బోధించే వరం ఇస్తాడు, స్వస్థపరిచే వరం ఇస్తాడు. ఇవన్నీ ఇందులో దాగి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. మా పరిచర్య ఏమిటి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. మత్తయి సువార్త 15:22 త్వరగా. అందుకు ఆయన, మత్తయి సువార్త 15:22, ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుతుందని కేకలు వేసెను. అందుకు ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదంట. నెక్స్ట్, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయుడని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒక కానాను, యేసు ప్రభు ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి శిష్యులతో వెళ్తూ ఉంటే కానాను స్త్రీ ఆయన వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. అయ్యా, నా కుమార్తెకి దయ్యం పట్టింది, ఆమెకు బాగు చేయి అంటే ఆయన ఒక్క మాట కూడా పలకలేదంట. తర్వాత ఆమె ఎక్కువగా కేకలు పెడుతూ ఉంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయ్యా, వాళ్ళు కూడా అనట్లేదు ఆమె బాధ తీర్చాయి, ఆమెకు ప్రార్థన చేసి పంపించాయి అనట్ల వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి పొత్తు కుదరదు కాబట్టి. శిష్యులు అంటున్నారు, అయ్యా, ఆమె మన వెంబడి వచ్చి పెద్ద ఇంకా కేకలు వేస్తుంది, ఆమెను పంపించివేయి అని అంటున్నారు వాళ్ళు కూడా. తర్వాత ఈయన ఎక్కువగా కేకలు పెట్టడం ప్రారంభించింది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏ మాట తెలుసా? ఏ మాట అంటాడు చెప్పండి. అక్కడ, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించుచున్న గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకి నేను పంపబడలేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచండి. హల్లెలూయా. మా పరిచర్య ఏంటి తెలుసా? అన్యజనాంగ ప్రాంతానికి వెళ్ళి కొండల్లో గృహాల్లో చెప్పే పరిచర్య కాదు నాది. ఉన్న క్రైస్తవులు ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో అక్కడ మీటింగ్ పెట్టే పరిచర్య. ఎందుకంటే క్రైస్తవులుగా మార్పు రావాలి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట కూడా అదే. ఎందుకు అంటే ఎవరైనా మారు మనసు లేదు, రక్షణ లేదు, వాళ్ళు
మన వెంబటి వస్తారు. కానీ క్రైస్తవులకి నాకు అంతా తెలుసని ఎవరు రారు. కానీ వారికి కావాలి మార్పు, వారికి కావాలి విడుదల. హల్లెలూయా. వారికి కావాలి రక్షణ. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము నడుము వంగిన స్థితిలో ఉంది. చర్చికి వెళ్తుంది, కానుకలు ఇస్తుంది, చర్చికి వెళ్తుంది, కానుకలు ఇస్తుంది, విడుదల లేదు. యేసు ప్రభు ఒక్కరోజు అక్కడికి వెళ్ళాడు, ఆమెను చూశాడు. ఒక్కరోజు చాలు, 3 రోజులు సభలు వెళ్ళా, ఒక్కరోజు చాలు. ఒక్కరోజు వెళ్ళాడు, ఆమెను చూచాడు, అమ్మా దగ్గరికి రమ్మన్నాడు. ఆమె మీద చెయ్యి పెట్టగానే ఆ బానిసత్వంలో నుండి, అపవాది బానిసత్వంలో నుండి ఆమె చక్కగా లేపబడి దేవుని మహిమపరిచింది. ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తత్వం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి యేసు ప్రభువును నమ్ముకుంటున్నావు? నీ కడుపులో నుండి జీవజల బుగ్గలు ఏది? నీ ముఖములో కళ ఏది? మార మనసు ఏది? రక్షణ ఏది? మాట తీరు, ప్రవక్తన, నడవడిక, ప్రతి ఒక్కటి నీలో మార్పు ఏది? హల్లెలూయా. క్రైస్తవులారా మారాలి. ఈ తలంపుల మార్కో యేసు ప్రభుని పైన మాత్రమే పోసుకోవటం కాదు, హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నశించినటువంటి ఇజ్రాయేలీయులకి పంపబడతాను, కానీ నీ కొరకు కాదమ్మా. అట్లా నేను వస్తానంటే నేను కూడా వద్దు అనను. హిందువులు ఆటోమేటిక్గా మన వెంబటి పడతారు. మార్పు కావలసి నాకు దేవుడు నేర్పించినటువంటి ఏం తెలుసా? యేసు ప్రభు చెప్పిన బోధ ఏమి తెలుసా? క్రైస్తవులకు మార్పు రావాలి. ఆ డినామినేషన్, ఈ డినామినేషన్, అది ఇది కాదు. ప్రభు అందరికీ ప్రభు ఒక్కడే, అందరికీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కాకపోతే నీవు మాట్లాడే భాష, నీ స్టాండర్డ్ బట్టి నీ లాంగ్వేజ్ వేరు కావచ్చు. నా లాంగ్వేజ్ని బట్టి నేను లాంగ్వేజ్గా మాట్లాడతాను. ఎందుకంటే నీ ముఖం వేరు, నా ముఖం వేరు. నీ గొంతు వేరు, నా గొంతు వేరు. కనుక అలాగే అభిషేకం కూడా, భాషలు కూడా నీకు ఇచ్చే భాషలు వేరు, నాకు వచ్చే భాష. నీలాగా మాట్లాడాలని రూల్ లేదు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు. మరొక వాక్యం చూద్దాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తొందరగా, సమయం లేదు. ఎఫెసీ రాసిన పత్రిక 2:20. నేను చెప్పిన యొక్క సమయాన్ని కరెక్ట్గా ముగించాలని ఆశపడుతున్నాను. అదండి. ఏమిటండి? ఒకసారి చప్పట్లు కొట్టండి, ఉత్సాహం కొట్టండి. కొంచెం అలాగే మీ బైబిల్ అలా బిడ్డ అలా లేచినప్పుడు కూర్చోండి. కాళ్ళు చదిలించుకొని కూర్చోండి. మళ్ళీ అమ్మయ్యా, కూర్చోండమ్మా. దేవుడికి స్తోత్రం కలుగాక. చూడండి, ఈ చివరి మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Yes, Holy Spirit, mighty Lord, in the name of Jesus. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నది. ఏమంటే కొంతమంది కట్టడాలు చూస్తే ఎగుడుగా ఉన్నాయి కట్టడాలు. ఎవరమ్మని అంటే పొల్లు ముందు పెట్టుకొని, దోగురుపాటు పొల్లు పెట్టుకొని క్రైస్తవులు అంటది. అంటే నీ పొల్లు ఎగుడుగా ఉన్న సంగతి తెలీదా? క్రైస్తవులు ఎలా ఉన్నా తెలుసా? ఎగుడుగా కలిగే వ్యవహారాలు చక్కగా లేరు. యేసు ప్రభువులో చక్కగా కట్టబడలేదు. ఒక గోడ మనం కట్టాలి అంటే చక్కగా కడితేనే చూడటానికి బాగుంటుందా? వంకలు టెంకలు కడితే ఎవరైనా గోడ కట్టింది అంటారా లేదా? అందుకనే బైబిల్ వాక్యంలో దేవుడు మాట్లాడుతుంటాడు మాట తెలుసా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఇదిగో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీవు కట్టబడి ఉన్నావు. ప్రతి కట్టడం, ఏ కట్టడం ఇక్కడ ఎంత మందికి ఇక వాక్యం వెళ్తుందో, ఎంతమంది ఈ యొక్క శబ్దంతుల ద్వారా వింటున్నారో, ప్రతి ఒక్కరు చక్కగా ఆయనలో
ఎవరిలో? ఆయనలో చక్కగా అమర్చబడి ఉండాలి. అమ్మా ఈ పేరేం పేరమ్మా? సువార్తమ్మ. సువార్తమ్మ లాగానే ఉండాలా. మార్కెట్కి వెళ్తే కూరగాయల బేరం మాట్లాడుకోండి. హల్లెలూయా. సువార్తమ్మలాగా ఉండాలి. మేము ఒక ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ఒక 100 మంది సేవకులు చెన్నైకి వెళ్ళడానికి, ఒక ప్రార్థన కూటమికి వెళ్ళడానికి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళా. 100 మంది సేవకులు, నాకంటే పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద బొచ్చ కూడా పెద్ద పెద్దగా ఉంది, పెద్ద పెద్ద మేసాలు కలిగిన సేవకులు ఉన్నారు. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక టీం ఎక్కారు ఆ ట్రైన్లో. ఒక మంచి బిలీవర్ ప్రార్థన పరువులో ఒక టీం, ఒక 5గురు, ఒక ఇంచుమించు ఒక 6గురు ఉండారు అనుకోండి. ఒక టీం ఎక్కారు. వారు మంచి ప్రార్థన పరురాలు. ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు ఉంటాయి. అందరూ లేడీసే. ఎక్కి అందరినీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఏమో నవ్వుకుంటున్నారు, పక్కపక్క అంటున్నారు. అందరి మాటలు వేరుగా ఉన్నాయి. ఇడిగో ఆ చివరకు వచ్చినటువంటి అబ్బాయి మాటలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. నేను చెప్పమని చెప్పానా? ఆ వ్యక్తి మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, ఒక ప్రతిష్టంగా మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా నీ ప్రత్యేకత ఏ మాత్రం తగ్గకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏ మాత్రం నీ ప్రత్యేకత తగ్గకూడదు ప్రియ దేవుని బిడ్డ. అందుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన, అదిగో అపోస్తలును ప్రవక్తలు వచ్చాం, ఆ పునాది వేస్తాం. వచ్చే సంవత్సరం ఇదే రోజుల వరకు ఈ వాక్యం మీ హృదయంలో ఉండకపోతే మరలప్పుడు అడగండి మమ్మల్ని. ఆమేన్. ఆ పునాది అంటే అది. ఆ పునాది వేశాం. ప్రతి కట్టడము చక్కగా ఆయనలో అమర్చబడి, ఆయనలో, లోకములు కాదు, పాపములు కాదు, ఆయనలో అమర్చబడి. ఎలా ఉండాలి? చక్కగా అమర్చబడి. చదవండి. కట్టబడి ఉన్నారు. అలాగా కట్టబడి ఉండాలి. అపోస్తలులు ఏం చేస్తారంటే చక్కగా మీరు కట్టబడి ఉండాలి అని చెప్తారు. హల్లెలూయా. మరొక వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 14. తొందరగా అపోస్తలుల కార్యం 8:14. సమయం లేదండి, త్వరగా మీరు ఆలోచించుకోకండి. వాళ్ళు చదవాలి, వీళ్ళు చదవాలి అనుకోవద్దు. ఎవరైనా బట్టి వాళ్ళు చదివేసేయండి. ఈయన మా పాస్టర్ కాదు కదా, నేను చదవను అనుకోకండి. చదవండి త్వరగా. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములో నుండి అపోస్తలులు విని, బాగా వినండి. ఇది ఇక్కడ కొంతమంది క్రైస్తవులు ఉన్నారా? అయితే సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు, కావల్లో ఉన్నటువంటి దైవజనులు విని, ఇక్కడ దైవజనులు లేకనా, సేవకులు లేకనా, పరిచర్య జరగకనా, మేమెందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఇంత ఖర్చు పెట్టడం ఏంటి? హల్లెలూయా. ఆలోచించండి. సమరయ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిను. వారి వచ్చి, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందవలెను అని వారి కొరకు ప్రార్థన చేసెను. అర్థమైందండి? సమరయ పట్టణానికి ఫిలిప్పు అని ఒక దైవజనుడు వెళ్ళి అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. అనేకులకి స్వస్థత, విడుదల దయచేసి సంఘంలో చేర్చి వారందరికీ బలారాధన ఇస్తున్నాడు. కానీ ఫిలిప్పు బోధ వలన బాగా వినండి, ఫిలిప్పు బోధ వలన వారు సంఘంలో మాత్రం చేర్చబడ్డారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి నడవలేకపోయారు. అంటే పిలుపును మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన బరువు ఎంత మోస్తాడో అంత మాత్రమే ఆయన మీద పెట్టాడు దేవుడు. అంతే. ఫిలిప్పు బోధ వలన మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారే తప్ప పరిశుద్ధాత్మక అనుభవంలోనికి రాలేకపోయారు. కానీ అపోస్తలులు, యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకి పంపబడెను. హల్లెలూయా. పంపి ఏం చెప్పారు? యేసుప్రభు గురించి చెప్పారా? రక్షణ గురించి చెప్పారా? మారుమనసు గురించి చెప్పారా? దేని గురించి చెప్పారు? మీకు ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. ఎవరు?
పిలుపు చెప్పేశాడు. ప్రత్యేకంగా యేసు ప్రభు గురించి చెప్పడం అవసరం లేదు, మీకు తెలుసు. ఏం చెప్పాడు? ఇదిగో మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. చెప్పండి కొట్టండి. ఇదిగో మీరందరూ ప్రవచనాలు మాట్లాడాలి. చెప్పండి కొట్టండి. మీరందరూ దర్శనాలు చూడాలి అని చెప్పి వారి కొరకి అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు, ప్రవచనాలు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడితే ఇంకా మీతో మాకు పని లేదు. అదే మా బోధ, పరిశుద్ధాత్మలోకి నడిపించడం. ఆల్రెడీ మీరు సత్యంలో ఉన్నారండి. సత్యం గురించి ఆల్రెడీ మీ దైవజనుడు చెప్పేశాడు. నేను చెప్పేది ఇక్కడికి 3 రోజులు మీటింగ్ పెట్టి అదే చెప్తే ప్రయోజనం ఏముంది? ఆమేన్. సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించడమే మా బోధ. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి నడిపించడమే మా బోధ. మహిమలో నుండి అధిక మహిమలోనికి నడిపించడమే మా బోధ. హల్లెలూయా. అలాగా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా సువార్తలు పెట్టుకుంటూ మేము వెళ్తూ ఉన్నామండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చూస్తే అందరూ ఆ మాట చదవడంతో త్వరగా ముగించేశాం. విని పంపిరు. ఏమ్మా పొందకపోతే ఏమి? చాలా మందికి చర్చి పోతే మా చర్చికి వెళ్తున్నానయ్యా నేను. మీ చర్చికి వెళ్ళే పడితే మేము ఎక్కడికి సువార్త పెడతామమ్మా. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఖచ్చితంగా కలగాలంటే. అపోస్తులు అలాగ నడిపిస్తారండి. ఆమేన్. అపోస్తులు అంటే తెలుసా? దేవుని యొద్ద నుండి పంపబడిన వారు. ఆయన మన వస్త్రధారణ చూడడు, మనం ఎలా ఉన్నామో చూడడు, హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడి నుంచి చదవండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవకండి, అక్కడి నుంచి చదవండి, త్వరగా సమయం లేదు. పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసెను. అంతకుముందు అదే అమ్మా, ఇప్పుడు వరకు నువ్వేటువంటి బోధనలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదేమో, ఈ రాత్రిని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇంతకు ముందు నీ బోధనలో, నీ వాక్యాలలో నువ్వు ప్రవచనాలు మాట్లాడలేదేమో, ఈ రాత్రి ఖచ్చితంగా నీ నాలుక సడలింపు కాబోతుంది. ఇంతకు ముందు నువ్వు ఎన్నటువంటి బోధనలో నువ్వు దర్శనాలు చూడలేదేమో, ఈ రాత్రి నీకు దర్శన వరం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంతకు ముందు నీ చేతిలో స్వస్థత వరం లేదేమో, ఈ రాత్రి దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యము 2:42 కూడా చదవాల్సిన అవసరం లేదు. అపోస్తుల సహవాసం అందును, బోధ యందును, రొట్టె విరుచుటి యందును ఎడతెగకుండమని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆత్మలో క్రొత్త తైలముతో నింపబడాలని ఆశపడుతున్నారు? ఆత్మలో నింపబడిన వాళ్ళు అది అట్నగా ఉంచుకోండి, వాళ్ళు క్రొత్త తైలంలోకి వెళ్ళిపోదాం. అలాగే నేను ఆత్మతో నింపబడలేదన్న వాళ్ళు ఖచ్చితంగా ఆత్మ నింపుదల అవుతుంది ఈరోజు. అలాగే నేను అభిషేకం ఫస్ట్ ఇది స్టార్టింగ్ అంటే ఖచ్చితంగా మీకు ఇస్తాడు. అందరు లేచి నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. బైబిల్ కింద పెట్టేసేయండి. అందరి కింద బైబిల్ కింద. సమయం లేదండి. అందరు బైబిల్ కింద పెట్టేసేయండి. తొందరగా అందరూ ఆత్మలో ఆనందం చేద్దాం. అందరూ ఆత్మలో ఆనందం చేద్దాం. అందరు స్తుతిద్దాం. దేవుని స్తుతిద్దాం. ఇదే మంచి రోజు. మరొక అవకాశం నీకు లేదండి. రేపు ఎల్లుండి మాత్రమే నీకు అవకాశం ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అందరూ బైబిల్ కింద పెట్టేసండి. మీ స్వరాలు దేవుని వైపు చూపించండి. హల్లెలూయా. నీ స్వరాలు దేవుడి వైపు చూడండి. ఆకాశం వైపు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రకతనమ శబందల కమా.
హల్లెలూయా. సమయం లేదు, త్వరగా లాబ్రిమా సంతోరి పేదికి అలరా కమందల రబబా. మా యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో మేము ఉపవాసం ఉండి రాసినటువంటి పాట పాడుకొని ప్రభు నామని మహిమపడతామండి. మా మినిస్ట్రీ తరపున మేము రాసి పాడినటువంటి పాటను పాడుకొని ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్ళిపోదామండి. హల్లెలూయా. ఎన్నికలేని నన్ను పిలాచి నీ సేవ కొరకై ఏర్పరచితివి,